మా అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మరి ఈ రోజు 13 మంది వచ్చారు. మరి దేవుని మహాకృపను బట్టి అమ్మ పెడుతున్నటువంటి అందరికీ అందరికి వచ్చినాయి కదమ్మా. అందరికి ఒక్కొక్కటి వేశారు కదా. మరి ఈ రోజు పాస్టర్ గారు మీ కొరకు ఉతప్మా వేశారు. నిజంగా అవి అలా వెయ్యాలంటే చాలా కష్టం. చాలాసేపు నించొనే ఉండాలి. ఏమంటే మరి పాస్టర్ గారు మిమ్మల్ని ప్రేమించి మరి దాంట్లో ఉల్లిపాయలు కూడా వేశారు. చక్కగా మరి వేడివేడిగా ఉంది. అయితే మా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి పాస్టర్ గారి కోసం నా కోసం ప్రార్థన చేయండి. అమ్మ మరి పరిచయం ఇంకా ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. మరి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే నాకు చెప్పండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. దేవా నువ్వు గొప్ప దేవుడవు, మంచి దేవుడు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ప్రేమించే దేవుడవు తండ్రి. అయ్యా మనుషుల ప్రేమలోనైనా తండ్రి ప్రభ భేదం ఉంటుంది కానీ నీ ప్రేమలో ఏ భేదము లేదు నాయన. అయ్యా తండ్రి, మనుషుల ప్రేమలో పక్షపాతం ఉంటుంది కానీ నీ ప్రేమలో ఏ పక్షపాతము లేదు ప్రభా. అయ్యా మనుషుల ప్రేమలో తారతమ్యాలు ఉంటాయి కానీ నీ ప్రేమలో ఏ తారతమ్యాలు లేవు ప్రభా. అయ్యా ఇదిగో మమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తూ ఉన్నావు. ఈ బిడ్డలందరినీ మీరు ప్రేమిస్తూ ఉన్నారు. వారికి ప్రతిరోజు చక్కటి ఆహారాన్ని మీరు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇదిగో నాయన కూడి వచ్చిన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉదయాన్నే లేచి నా భార్య ఇదిగో ప్రభు ఈ రోజు నాయన మరి ఉతప్మా తయారు చేసింది నాయన. నా భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఈ రోజు నేను నా భార్య ప్రభు మీరు రాజమండ్రి దహించకి మినిస్ట్రీకి వెళ్తూ ఉన్నాం. మా ప్రయాణముని కృప తోడుగా ఉంచండి, మాకు సహాయము దయచేయండి. ఈ పరిచయను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ పరిచయకు అనేక మంది సహకరిస్తున్నారు తండ్రి, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన తండ్రి మా దుమ్ములపేట ప్రాంతం కోసం నేను ప్రార్థిస్తున్నాను. మా దుమ్ములపేట ప్రాంతాన్ని దీవించండి. ఇదిగో ప్రభా మా దుమ్ములపేట ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులందరినీ మీరు దీవించండి. వారి కుటుంబాలను, వారి పరిచయలు మీరు ఆశీర్వదించండి. నువ్వు ఇక్కడ పరిచయం చేసిన తండ్రి, ఇదిగో సుగుణాంటి గారిని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన తండ్రి మరి తల్లి గారిని దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. తన బిడ్డలను దీవించండి నాయనానికి స్తోత్రాలు. అలాగే ప్రభు ఇక్కడ పరిచయం చేసిన మరి కుమార్తె దీవెనని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆ చిన్న కుమార్తెని దీవించండి, మంచి జ్ఞానము దయచండి, చదువులో మీరు తోడుగా ఉండండి. ఈ పరిచయను, ఈ ఆసరా ఫౌండేషన్ మీరు ఆశీర్వదించమని మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. తినండి.